తెలంగాణలోని అతి పురాణ దేవాలయాల్లో ఒకటైన పిల్లలమర్రి దేవస్థానంలో లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉన్నది. ఈ ఆలయానికి ముఖ్యంగా ప్రసిద్ధి ఏమిటంటే ఉత్తరముఖ ద్వారం కలిగిన ఏకైక ఆలయంగా తెలంగాణలోనే ఇది ఒకటే. ఈ ఆలయం యొక్క ప్రతిష్టత విశిష్టత అనేది మనకు ఆలయ చైర్మన్ రాజబాబు రెడ్డి గారు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? ఈ యొక్క మన వ్రతాలని ఇప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారు? జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయంలో ప్రతి ధనుర్మాసం బ్రహ్మోత్సవాలు, హోలీ పండుగ రోజు పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఈ రెండు కూడా సంవత్సరంలో ముఖ్య పర్వదినాలు. ఈ ధనుర్మాసంలో ఈ నెల 16వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు జరుగుతుంటాయి. దీంట్లో ముఖ్యంగా గాజుల అలంకరణ, వెన్నగిన్ని నివేదన, కూడారై పాయసం, తర్వాత కళ్యాణం విశిష్టంగా నిర్వహిస్తాం. ముఖ్యంగా త్రిమూర్తులు కలిగినటువంటి ఏకైక గ్రామం పిల్లలమర్రి గ్రామం. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నిలువై ఉన్నారు. దానిలో విష్ణుదేవుడు ఇక్కడ నిలువై ఉన్నాడు. ఇది బావిలో దొరికినటువంటి విగ్రహం. ఈ విగ్రహం దగ్గర మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్నా ఏదున్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రెండవది, బ్రహ్మోత్సవాల్లో గరుడ ముద్ర స్వీకరించినటువంటి వారికి నిజస్వరూపంగా చాలామందికి కూడా సంతానం జరిగింది. ఇది మా కళ్ళకు కట్టినట్లుగా ప్రతి సంవత్సరం కూడా మేము చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ సంవత్సరంలో ప్రతి నెల కూడా మాస కళ్యాణం జరుగుతుంది. తర్వాత వెంకటేశ్వర దేవాలయంలో జరిగినటువంటి ఉంజల సేవ కూడా ఇక్కడ మేము నిర్వహిస్తున్నాము. ఇవి మా ఆలయం యొక్క ప్రత్యేకతలు. సార్, మామూలుగా చాలా వరకు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుస్తారని పక్కా తెలిసింది. అదేవిధంగా ఎవరైతే సరే గరణ ముద్ద తిన్న వాళ్ళకి పక్క పిల్లలు అవుతారని రెండు చెప్తున్నారు కదా. ఇలాంటి ఆలయానికి మరి పురాతనం ఎలాంటి ఆంగవారవాటు లేకుండా ముందల ముఖద్వారం ఏదో సమస్య ఉందని చెప్పారు కదా. ఇది మరి ఇంతవరకు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మన పటేల్ రమేష్ రెడ్డి మన దగ్గరే ఉన్నారు. ఆయన చెప్పేమన్నా దీన్ని పరిష్కరించే ఆలోచన ఉందా? రమేష్ రెడ్డి గారిని మేము కలిస్తే ఇది టూరిజం దేవాలయాలను మేము ముట్టుకోము. టూరిజం కార్యక్రమాలు ఎలాంటివి ఉన్నా కూడా కళ్యాణ మండపం కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి మేము చేయగలుగుతాం. ఇది మాత్రం ఖచ్చితంగా దేవాలయ అధికారులు మాత్రమే చేయాలి. కాకపోతే నేను కూడా ఉంటాను, మీరు వారిని కూడా కలవాలి అనేసి అన్నారు. ఆల్రెడీ శిఖరానికి తర్వాత తలుపు చుట్టూ ప్రాకారం వీటికి మ్యాప్ అయితే గీసి ఉంచాము. ఇది మేము త్వరలో మా గ్రామస్తుల తరఫున ఎండోమెంట్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎండోమెంట్ వారి సహకారం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన తెలంగాణలోనే అతి పురాణ దేవాలయం ఇది ఒక మనకు పెద్ద టూరిజం స్పాట్, మన పిల్లలమర్రి దేవాలయ శివాలయాలు. కానీ అంటే ఇలాంటి ఆలయాల్లో ఇంతవరకు దేవాదాయ శాఖ ఎందుకు దీన్ని గుర్తించి దీనికి మరమ్మతులు చేయలేకపోతుంది? పురావస్తు శాఖ ఇది దేవాలయ ఎండోమెంట్ వారు కాదు, పురావస్తు శాఖ వాళ్ళు తీసుకోవాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము ఇప్పుడే సమన్వయం చేసుకుని అటు పురావస్తు శాఖ ఇటు దేవాలయ ఎండోమెంట్ వారిని కూడా ఇద్దరిని కూడా కలవడం జరిగింది. త్వరలో పాత ప్రభావం వస్తుందని ఆ స్వామివారి దయ వల్ల కోరుకుంటున్నాం. చింతాల రామాంజనాచారి గారు మాట్లాడుతున్నారు. ఈ ఆలయం యొక్క అసలు ముఖ్యమైన విశిష్టత ఏమిటి? ఈ ఆలయంకి వచ్చి రావడం వల్ల ప్రజలకి భక్తులకి ఎలాంటి మంచి జరుగుతుంది అనేది అలా పురోహితులను అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బావిలో ఉద్భవించారు. అలాంటి విశేషమైన ఆలయంలో నిత్య కార్యక్రమాలు, నిత్య షోడశోపచారాలతో నిత్య ఆరాధన జరుగుతుంది. అలాగే ఎవరైనా కోరువారు కూడా ఇక్కడ ఆలయంలో కానీ ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. మా ఆలయ ప్రసిద్ధి ఉత్తరముఖంగా ఉన్న ద్వారం దర్శనం అయ్యంటే ఏ ఆలయం అయినా సరే తూర్పుముఖంగా కనిపిస్తాడు స్వామి. కానీ ఈ ఆలయం అలా కాదు, ఉత్తరముఖంగా అలాగా వైకుంఠ ఏకాదశి అన్ని ఉత్తరముఖంగా మాకు స్వామివారు దర్శనమిస్తున్నారు. అందుకు భక్తుని కోరికల వల్ల దేవుడు శ్రీ కలియుగ మన చెన్నకేశ్వర స్వామి అంత విశేషమైన వాడు. ఎవరి భక్తులు ఏది కోరుకున్నా సరే అందరికీ నెరవేరి అందరికీ ఆయురారోగ్యాలు, సంతాన యోగ్యత కూడా కలిగించే విశేషమైన భగవంతుడు మన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరూ కూడా కలగాలని కోరుకుంటున్నాను.